తూర్పు అస్సాంలోని శివసాగర్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చరాయ్ దెయో మొయిదమ్స్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ మొయిదామ్స్ సామాన్య శకం 1228 నుండి 1826 వరకు అస్సాంని 600 సంవత్సరాలు పరిపాలించిన అహోం రాజుల సమాధుల మీద మట్టిని ఎత్తుగా పోసి ఈ మొయిదామ్స్ని నిర్మిస్తారు. ఈ మొయిదామ్స్ అస్సాంలోని జోర్హత్ నుండి దిబ్రూగఢ్ దాకా వందల సంఖ్యలోనే ఉన్నాయి. వీటిలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 30 మొయిదామ్స్ని మాత్రమే రక్షిత నిర్మాణాలుగా గుర్తించింది. ఈ రాజవంశాలకు సంబంధించిన 30 మొయిదామ్స్లో 2 మాత్రమే గదాధర్ సింగా మరియు రుద్రసింగ రాజులవిగా గుర్తిస్తున్నారు. ఈ మొయిడాంలలో 1 లేక 2 గదులను నిర్మిస్తారు. ఈ గదుల్లో చనిపోయిన రాజుల లేక రాణుల శరీరాలను పూడ్చిపెడతారు. తరువాతి జన్మల్లో వీరికి అవసరమయ్యే వస్తువులను కూడా ఈ గదుల్లో ఉంచుతారు. అంతేకాదు పదుల సంఖ్యలో సహాయకులని, ఆవులని, కోళ్లని, మేకల లాంటి జంతువులని సజీవంగా ఈ గదుల్లో ఉంచుతారు. ఒకవేళ చనిపోయింది రాజు అయితే రాజు భార్యలను కూడా ఈ సమాధుల్లోకి పంపేవాళ్ళు. అందుకే ఈ మొయిడామ్స్ని పిరమిడ్స్ ఆఫ్ అస్సాం అని అంటారు. మొఘలులు, బ్రిటిషర్లు అలాగే సామాన్య ప్రజలు ఈ మొయిదామ్స్ని లూటీ చేసి దోచుకోగా మిగిలిన వస్తువులనే మనం ఈనాడు ఈ మొయిడామ్స్లో చూస్తున్నాం. 600 ఏళ్ల పరిపాలనా కాలంలో ఈ అహోం రాజులు చాలాసార్లు రాజధానులను మార్చినా చరాయ్ దెయోనే వీరి మొదటి రాజధాని. వీళ్ళు నిజానికి ఉత్తర చైనా సరిహద్దుల్లోని తరీన్ నదీ పరివాహక ప్రాంతం నుండి 1218 నాటికి సకాపు నాయకత్వంలో 9000 మంది అస్సాంలో స్థిరపడ్డారు. స్థానిక తెగలను జయించి 10 సంవత్సరాల్లోనే అహోం సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశంలో ఎక్కువ రోజులు పరిపాలించిన రాజవంశాల్లో ఈ వంశం కూడా ఒకటి. చైనా నుంచి భారతదేశానికి వలస వచ్చినప్పటికీ ఇక్కడి స్థానిక జాతుల ఆచారాలు, అలవాట్లను తమవిగా భావించి ఆచరించి సామ్రాజ్య నిర్మాతలుగా చరిత్రలో మిగిలారు. మొదట చైనా ఆచారాల ప్రకారం ఈ సమాధుల్లో రాజుల్ని పూడ్చిపెట్టిన తరువాతి కాలాల్లో హిందూ మతం స్వీకరించి దహన సంస్కారాలు చేసి ఆ బూడిదను మొయిదమ్స్లో పూడ్చిపెట్టడం మొదలుపెట్టారు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి కొరకరాని కొయ్యగా మారి మొఘలుల పతనం దాకా ముప్పతిప్పలు పెట్టిన రాజ్యం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా అహోం రాజ్యమే. పరదేశీయులుగా భారతదేశంలోకి వచ్చిన ఈ మొఘల్స్ని అస్సాం ప్రాంతంలో ధీటుగా ఎదుర్కొనటమే కాకుండా బ్రహ్మపుత్ర నదీలోయలో ఋతుపవన వర్షాలని ఆసరాగా చేసుకుని మొఘల్ సైన్యానికి చుక్కలు చూపించింది ఈ అహోం రాజులే. బ్రహ్మపుత్ర నదీలోయలో ఈ మొఘల్ సైన్యాలని నడిపింది గోల్కొండ రాజ్యంలో చాలా రోజులు మంత్రిగా పనిచేసిన మీర్ జుమ్లానే. అస్సాంలోని తెగలన్నింటినీ ఏకం చేసి బలమైన మొఘల్ సైన్యంపై సుదీర్ఘమైన పోరాటాలు చేస్తూ జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఈ రాజుల సమాధులని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించటం పూర్తి భారతదేశం గర్వపడాల్సిన విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.